పిటిషన్ విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డ్ చేయనుంది. హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డ్ చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి ప్రవీణ్. మరికొద్ది సేపట్లోనే హీరో నాగార్జున నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు కాబోతున్నాడు. హాజరైన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే క్రిమినల్ పిటిషన్లో పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇదే రోజే రికార్డ్ చేయాలంటూ కూడా నిన్న వాళ్ళ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీంతో న్యాయస్థానం కూడా యాక్సెప్ట్ చేసింది. నాగార్జునతో పాటు ఎవరెవరు సాక్షులుగా ఉండబోతున్నారనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మరొక 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే మెజిస్ట్రేట్ ముందు ఈ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత దీనిపైన ఎవరైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. తర్వాత సమన్స్ కూడా కొండా సురేఖ వ్యక్తిగతంగా సమన్స్ జారీ చేసిన తర్వాత కొండా సురేఖ యొక్క వాదనలు, మరోవైపు నాగార్జున వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కోర్టు వద్ద ఉన్నాము. మనం కోర్టు వద్ద చూడొచ్చు. మరికొద్ది సేపట్లోనే నాగార్జున తన నివాసం నుండి కూడా బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే న్యాయస్థానానికి చేరుకున్న తర్వాత ముందుగా స్టేట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ అనేది ఉంటుంది. స్టేట్మెంట్ స్వయంగా న్యాయస్థానమే నాగార్జున నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసినటువంటి సమయంలో అతను పరువు నష్టం వాటిల్లేలా ఏ విధంగా కామెంట్స్ చేసింది అనేటువంటి అంశానికి సంబంధించి నాగార్జున నుండి స్వయంగా